ఒకసారి బయట ఉంటే ప్లే చేద్దాం. పిసిఆర్ బయట ఉందా? బైబిల్ వల్ల మన జీవితాలు మారలే. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే. రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. సో ఆ తర్వాత కూడా మళ్ళీ మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి తర్వాత బయట ఉందా పిసిఆర్? తర్వాత దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిన బయట ఉంటే ప్లే చేయండి. ఎక్కడా కూడా భగవద్గీతని గాని ఇతర మత గ్రంథాలను గాని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎస్ స్పందన, నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. నేను చెప్తున్నా, ఆయన ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉన్నారు, ఎంఎస్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన టీటీడీ బోర్డు మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అతను హిందూ అయి ఉండాలి. అతను హిందూ అని చెప్తున్నాడు కదా. హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన గ్రంథం ఏంది? భగవద్గీత. భగవద్గీత గురించి ఆ విధంగా మాట్లాడొచ్చా? అసలు భగవద్గీతకు రాజ్యాంగానికి కంపేర్ ఎవరు చేయమన్నారు నిన్ను? అసలు కంపారిజన్ ఏంది నాకేం అర్థమైతలేదు. భగవద్గీతకు రాజ్యాంగానికి, ఖురాన్కి రాజ్యాంగానికి, బైబిల్కు రాజ్యాంగానికి కంపారిజన్ ఎందుకు అని చెప్తున్నా. రాజ్యాంగం రాయకముందు కూడా ఈ గ్రంథాలు ఉన్నాయి. మరి అట్లానే మన రాజ్యాంగాన్ని తక్కువ చేసి చెప్పట్లే. రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 25 జరుపుకుంటాం. ఇవి రాకముందు కూడా ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి కదా. బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఉన్నాయి కదా. సో నేనేం చెప్తున్నా అంటే చంద్రబాబు సర్కార్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా ఆయన్ని టీటీడీ బోర్డు మెంబర్ నుంచి తప్పించాలని చెప్తా. ఎందుకు ఆ లూజ్ టాక్? ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు బీజేపీ నువ్వు హిందువు కాబట్టే టీటీడీ బోర్డు మెంబర్ అయినావు. నీవు అది కించపరచడమే అంట. భగవద్గీతను కించపరచడమే, బైబిల్ని కించపరచడమే, ఖురాన్ను కించపరచడమే. అసలు ఒక గ్రంథానికి ఇంకో గ్రంథానికి కంపారిజన్ ఏంటి? కోట్లాది మంది హిందువుల మనసులను గాయపరచవు. కోట్లాది మంది ముస్లింల పరమ పవిత్ర గ్రంథమైన ఖురాన్ను వాళ్ళ మనసులు గాయపరచవు. బైబిల్ కూడా కోట్లాది మంది క్రిస్టియన్ల పరమ పవిత్ర గ్రంథమైన బైబిల్ పేరెత్తి దాన్ని కూడా గాయపరచవు. అసలు ఈ మత గ్రంథాలని, రాజ్యాంగాన్ని కంపేర్ చేయడం ఏంటి అని చెప్తున్నా. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. అంతకుముందు వేల సంవత్సరాల నుంచి గ్రంథాలన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఎవరు ప్రజలు బతకలేదా? అది చేయలేదా? మిగతా వాళ్ళందరూ అది కాలేదా? భారత రాజ్యాంగం వల్ల మాకు రిజర్వేషన్ ఫలాలు అందే, మా వర్గాలు బాగుపడ్డాయి అంటే ఓకే. రిజర్వేషన్ ఫలాలు అందే, మాకందరికి బాగుపడ్డాయి అంటే ఓకే. ఇక్కడ రాజ్యాంగాన్ని లేకపోతే వేరే వాళ్ళని ఎవరు తప్పు పట్టరు. రాజ్యాంగమే అమలవుతుంది. ఈ దేశంలో రాజ్యాంగమే అమలవుద్ది కదా. కాన్స్టిట్యూషన్ ప్రకారమే పాలన జరుగుద్ది. అసలు స్పిరిచువల్ ఆధ్యాత్మికతను తర్వాత రాజ్యాంగాన్ని ముడిపట్టడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇది బ్యాడ్ కంపారిజన్ అంట. భగవద్గీత ప్రకారం చట్టం నడుస్తుందా? ఖురాన్ ప్రకారం చట్టం నడుస్తుందా? బైబిల్ ప్రకారం చట్టం నడుస్తుందా? రాజ్యాంగం ప్రకారమే కదా పాలకులు అది చేసేది. మీకు విషయం తెలుసా? ఏం ప్రమాణం చేస్తారు? వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒకవేళ హిందూ అనుకోండి, మన ఇక్కడ కష్ పటేల్ భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్ కాబట్టి బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేశారు. FBI డైరెక్టరు కష్ పటేల్ భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసి తీసుకున్నారు. సో అమెరికా రాజ్యాంగం ప్రకారం, మన రాజ్యాంగం అమెరికా ప్లస్ బ్రిటన్ లో చాలా వాటిని తీసుకొని
మన రాజ్యాంగాన్ని రూపొందించారు ఇన్స్పిరేషన్ గా. బ్రిటన్ రాజ్యాంగం, అమెరికావి కొన్ని, బ్రిటన్ కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకారు. అమెరికన్ రాజ్యాంగమే అక్కడ మత గ్రంథాలని పరమ పవిత్రంగా భావించి దాని మీద ప్రమాణ స్వీకారం చేయమని చెప్తుంది. మన దగ్గర కూడా ఏం చెప్తారు, దేవుడి మీద ప్రమాణ స్వీకారం మే ఈశ్వర్సే శపథ్ లేతాము అని అంటారు. అవునా లేదా ప్రమాణ స్వీకారం? మరి పర్మిట్ చేస్తున్నప్పుడు ఇదేం నోటిదూల ఈయనకి? ఇప్పుడు రాజును ఆయన ఇంకోటి, ఆయన ఎమ్మెల్యేనే కాదు, టిటిడి బోర్డు మెంబర్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకోవాలంటేనే, భక్తుడు దర్శనం చేసుకోవాలంటేనే ఏం చేయాలి? అక్కడ వేరే మతాల వాళ్ళైతే నాకు హిందూ మతం మీద నమ్మకం ఉందని రాయాలి. నువ్వు దర్శనం కాదు, నువ్వు టిటిడి బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసావు. టిటిడి బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం అంటే నువ్వు హిందూగా నమ్మకం ఉండడమే కాదు, నువ్వు హిందూ మతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఇదే గతంలో ఏమన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి, ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన గెలిచిబుట్టి లేదన్నారు. వైవి సుబ్బారెడ్డి మీద అట్లా ఆరోపణలు వచ్చాయి. నువ్వు హిందూ మతాన్ని నమ్మకం ఉండడం కాదు, హిందూ మతాన్ని ఆచరిస్తేనే, ప్రాక్టీసింగ్ హిందూ అయితేనే నీకు టిటిడి బోర్డు మెంబర్గా ఎలిజిబుల్. నువ్వు అటువంటి దాన్ని పెట్టుకుని భగవద్గీత, సరే వేరే మతాల గురించి ఓకే, నువ్వు భగవద్గీత గురించి ఎట్లా అంటావు? టిటిడి బోర్డు మెంబర్గా ఉండి భగవద్గీత వల్ల మాకు న్యాయం జరగలేదని ఎట్లా అంటావు? నీకు న్యాయం జరగకపోతే జరగకపోని, కోట్లాది మంది హిందువుల మనోభావాలు నువ్వు కించపరచావు. అందుకే టీటీడీ బోర్డు మెంబర్ నుంచి తప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే చెప్తున్నా, ఆ ఎమ్మెల్యేకి ఇట్లా మాట్లాడేందుకు ఆలోచించాలి, కొంత ఆలోచించి మాట్లాడాలి. కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని గాయపరిచాడు కదా. భగవద్గీత మీద నీకు న్యాయం జరగలేదు తెలిసి, అసలు గీతలో లేనిదేంది చెప్పండి? భగవద్గీత లేనిది, భగవద్గీతలో అన్నీ చెప్పారు. కృష్ణుడు అర్జునుడితోటి మొత్తం జీవిత సారం అంతా కూడా చెప్పాడు. అది వింటే తెలుస్తుంది. ఎప్పుడన్నా విన్నాడో లేదో మరి మనోడికి తెలియదు. ఆ టీటీడీ బోర్డు మెంబరుగా చెప్పుకునే టీటీడీ బోర్డు అన్ఫార్చునేట్లీ మరి చంద్రబాబు నాయుడు వెంటనే పీకేసేయాలను, పీకేయడం తప్ప వేరే మార్గం లేదు అంతే. ఎందుకంటే ఇంత తప్పు చేసిన తర్వాత కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడిన వ్యక్తిని ఇమ్మీడియట్ గా టీటీడీ బోర్డు మెంబర్ గా పీకేసేయాలి. గతంలో వంగలపూడి అనితను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమిస్తే ఆమె ఒక చోట ఇంటర్వ్యూలో అంటది, నేను క్రిస్టియన్ని, నిజానికి ఆమె బొట్టు పెట్టుకుంటది, ప్లస్ హిందూ మతాన్ని గుళ్ళకు పోతుంది, ఆచరిస్తుంది. మరి ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎందుకో క్రిస్టియన్ మతాన్ని నమ్ముతానని అన్నందుకు బోర్డు మెంబర్ గా కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం, ఇదే చంద్రబాబు నాయుడు ఆయనలో లాస్ట్ టర్మ్ లో బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం అపాయింట్ చేసిన తర్వాత ఆపేశారు ఆమె. ఈయన ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ ఎమ్మెల్యే భగవద్గీతని, ఎందుకంటే టీటీడీ